థ్యాంక్ యూ సార్. తర్వాత సూచన ప్రకారం ఒకటి ఏంటంటే, ఇప్పుడు కొన్నిసార్లు మనము కళ్యాణ లక్ష్మికి అప్లికేషన్ పెట్టుకుంటే ఫస్ట్ పెళ్ళైనలకు రాదు, తర్వాత పెళ్ళైనలకు ముందు చెక్ వస్తుంది. ఆనందంగా ఉండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. మన జగిత్యాల మండలం ఉంది, మోడికెళ్ళి కూడా కిరాలు ఊరు పక్కకి ఉన్నట్టున్నారు. చంద్రవాడు ఎన్నడన్నా అద్రావ చెరువుల నిండా ఇట్లా 3 ఏళ్ళు నిండగా చూసినా నిండిన ఎప్పుడన్నా నిండలే. వరదకాలంకి వెళ్ళి పైప్ లైన్ నుంచి అలా చెరువు నింపినాం. గుట్రాజపల్లికి వెళ్తున్నారు ఎవరైనా ఈ లబ్ధిదారులందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి. ధరూర్ గ్రామానికి సంబంధించి 3 ఉన్నాయి కనుక ఆ ధరూర్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు రావాల్సిందిగా విజ్ఞప్తి. వక్రగల అరుణ నాగలక్ష్మి పడాల లక్ష్మి రాచకొండ పల్లపు విజయ సాధినేని లక్ష్మి అమ్మ దింపెట్టుకో అమ్మ బొమ్మ నెక్స్ట్ లక్ష్మీపూర్ సంబంధించిన లబ్ధిదారులు లక్ష్మీపూర్ లబ్ధిదారులు రావాలమ్మా. నల్వాల రాజ్కుమార్ అనంతారం సిద్ధాల సుజాత వంగ జమున గుల్లపేటకు సంబంధించిన లబ్ధిదారులు 5 తొందర వేగంగా రావచ్చమ్మా. గుల్లపేట నెక్స్ట్ కలవలే సంబంధించిన మంచాల జల కళ్యాణ తర్వాత అంతర్గం విలేజ్ 3 ఉన్నారమ్మా. అంతర్గం వాళ్ళు రావాలి వేదిక మీద. అంతర్గం విలేజ్ అంతర్గం విలేజ్ రండమ్మా. మాకు రాలేదు, ఇతరులకు వచ్చింది అని అంటే కొన్నిసార్లు ఇప్పుడు దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి శాఖలు ఉంటాయి. ఆ శాఖల తరఫున బడ్జెట్ వస్తుంది కాబట్టి బడ్జెట్లో కొంచెం అటు ఇటు లేట్ అయితే ఒక కారణము వెనుక ముందు రావడానికి. ప్రధాన కారణం ఏంటంటే సార్ సూచన ప్రకారం ఏవైతే దరఖాస్తులు మా శాఖకు వస్తున్నాయో 7 days మాకున్న వాస్తవం గవర్నమెంట్ ఇచ్చినటువంటి సమయము ఒక అప్లికేషన్ విచారణ చేసి దాన్ని గౌరవ ఎమ్మెల్యే సార్ గారు అప్రూవల్కి పంపించాల్సింది 7 రోజుల సమయం వాస్తవానికి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే దానికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పెట్టకుండానే
డైరెక్ట్ ఫస్ట్ ఆన్లైన్ చేస్తున్నారు. డాక్యుమెంట్స్ అంటే దానికి కావాల్సినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డులు కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, ఆ పేరెంట్స్ ఏమైనా పెట్టకపోకుండా డైరెక్ట్ ఆన్లైన్లో మీ సేవా సెంటర్ చేయగానే ఇవన్నిటి కొరకు గెజిటెడ్ సంతకం కావాలి, సర్టిఫికేట్ కావాలి, తిరగడానికి దాదాపు మీకు 10-15 రోజుల సమయం పడుతుంది. అది మా లాగిన్లో పెండింగ్ ఉంటాయి. ఈ లోపల ఏమవుతుంది, క్లియర్గా అన్ని కరెక్ట్ పెట్టి అప్లికేషన్ పెట్టుకున్న దరఖాస్తు ఆల్రెడీ డిపార్ట్మెంట్ పోయి అప్రూవల్ అవుతుంది, చెక్ తయారవుతుంది. మనదేమో ఇంకా ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది ఆఫీస్లో. మేము మళ్ళీ ఉల్టా మేము ఫోన్ చేయాల్సి వస్తుంది మీకు. కాబట్టి అట్లా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి, సరే మీరు అందరూ ఆల్రెడీ చెక్కులో వచ్చిన వాళ్ళు, కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు తెలియజేసింది అంటే మీరు మీ గ్రామాలలో అవగాహన కల్పించాలి. ఒకసారి పెళ్ళైంది అంటే ఆ కుటుంబానికి ఇమీడియట్గా సార్ చెప్పినట్టు తొందరగా లబ్ధి చేయించాలి. ఆ ఇచ్చే సహాయం చాలా ఆలస్యంగా ఇస్తుందని దాని యొక్క శాంక్టిటీ ఉండదు. ఇమీడియట్గా ఇస్తేనే శాంక్టిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాళ్ళకు ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత ప్రాపర్ గెజిటెడ్ అటెస్టేషన్ చేయించి మా గిరిదారులు ఉంటారు 2 క్లస్టర్లుగా వాళ్ళు సర్టిఫై చేసినాక మాత్రమే ఆన్లైన్లో చేస్తే ఇక మా దగ్గర ఆగదు. 10-15 రోజుల్లో ఇమీడియట్గా సార్ అప్రూవల్తో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అదందరూ మీరు పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సంతోషం. ఎందుకు సంతోషం ఉంటుందంటే ఎందుకంటే ఉండదు. నేను చెప్పేది ఏముంది, పెళ్లి కట్టించుడు పెళ్లి చేస్తుడు అంటారు. పెళ్లి చేసినట్టు ఎంత కట్టాం జరంతా ఉన్నోళ్ళు నడుపుతుంది కావచ్చు, ఎన్నో రకాలు ఉంటాయి. అలాగే పైసలు అన్నిటికంటే ముఖ్యం. అటువంటిది ఇవాళ కేసీఆర్ గారు ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 1,116 రూపాయలు కట్నం రూపాయలు ఇవ్వాల్సింది. దీంట్లో కులం లేదు, మతం లేదు. జర కొద్దిగా గరీబ్ అయితే అయిపోయి తెల్ల కార్డు ఉంటే చాలు. వాళ్ళందరూ కూడా 1,116 ఇస్తాం. ఇంతకుముందే తమ్ముడు మైపాల్ చెప్పినట్టు వాళ్ళ కులస్తులు 2 లక్షలు మాకు ఏది ఆగనే పోయి ఇది వచ్చినాకనే మేము కళ్యాణ లక్ష్మి వచ్చిందని మాట్లాడు. వాస్తవం. మరి ఈ రకంగా ఏ కులం మతం లేకుండా ముస్లింలకైతే షాదీ ముబారక్ అని ఇవాళ ఒక్కరోజు మన జైత్యాల మండలంలో 93 మందికి ఇచ్చుకుంటున్నాం 93 లక్షల రూపాయలు. ఎన్నడన్నా చరిత్రలో ఒక పెళ్ళి అయితే 900 ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? 900. ఇవాళ 1,116 చొప్పున ఇన్ని ఇస్తున్నాం. ఇవాళ పొద్దుగా 6ంటికి వెళ్ళి ఇంటికి పోయి ఇచ్చేద్దాం మా ఆడబిడ్డలకు. కేసీఆర్ సార్ 1,60 రూపాయలు పంపిస్తే మీరు నన్ను గెలిపిస్తే ఇక పిలిపించుకొని పోయేద్దాం పొద్దుగా మొదలుపెట్టి వీటికి పట్టాలు తిరిగి ఈయనే మా అనిల్ టిఫిన్ పెట్టాడు. ఇవి తిని తత్తున్న సక్క సొత్తు మీద అవతారం సాయం చేశాడు. మీకు కూడా అట్లే వస్తాం. మొదటి రోజు ఊర్లు తిరిగినాం, దరూరు, అంబార్పేట, తిప్పనపేట పోయినాం. కానీ ఇప్పుడు అంతా వరికొత్తల టైము, పట్లు కళ్ళాల మీద ఉన్నాయి. ఇక మిమ్మల్ని ఉండవనుడు, మీకోసం నేను వస్తున్నాను, మా నాయకులు ఉండడు. కాలమేమో చెడగొట్టు బాణాలు పడుతున్నాయి. అసలు వడ్లు కొనే పరిస్థితి లేదు. రైస్ మిల్లు వద్దంటుండ్రు, ఇంకెవరు వద్దంటుండ్రు. ఇక రాజకీయం కాదు. కానీ ఇక రామరామ కోస ఢిల్లీ దాకా పోయి మీరు అందరూ టీవీలలో చూసారు. ఢిల్లీ దాకా పోయి మొత్తుకొని వస్తుంది. ఎప్పుడు కొన్నా పార్బోయిడ్ రైస్ అవి మేము కొనమంటారు. ఎండాకాలం ఏమో నూకవుతుందా, మరి ఇక కొనుడు కష్టం అవుతుందా అంటే మన రైతులు ఆగకపోయాయి. ఒక జైత్యాల ఏరియాలో 42,000 ఎకరాలు ఇచ్చారు. 42,000 ఎకరాలు. జైత్యాల జిల్లాలో 2,08,000 ఎకరాలు. ఇక రాష్ట్రం అంతా 40 లక్షల ఎకరాలు. మరి రైతన్నులు ఏం కావాలి? ఇక ముఖ్యమంత్రి గారు దయగల మనిషి. ఈ అయినా కానీ అనేటోళ్ళు అంటూనే ఉండరు, అవి ఇంటనే ఉన్నాం అంటారు. కానీ ఇవన్నీ మళ్ళీ కొనుడు కార్యక్రమం పెట్టాడు. సంతోషం మాకు కూడా. ఎందుకంటే కానీ ఎంత భారం పడుతున్నది. పొద్దుదానిక తెలంగాణకి కష్టపడు. ఇక మా రైతు నాయకులు ఆ కుప్పల కొండ తిరుగుడు. ఇక ఆపోజిట్ వాళ్ళేమో ఇక దోషులతో ఎత్తిపోతాడు. వీధికలు కుడపోతా వాళ్ళంటే మనం దోషులతో పోతావా? ఇక ఫోటోలు దిగుడు, ఇక మమ్మల్ని తిట్టుడు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, మనస్ఫూర్తిగా మన సాక్షిగా ఇది రైతన్నల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. మనదంతా వ్యవసాయదత్త ప్రాంతం. కొందరు కూలీలు అనుకోవచ్చు, ఇక రైతులకే ఇస్తున్న మా సంగతి ఏంటండి. కానీ ఇవాళ రైతులకు పెట్టుబడి చుట్ల 1 ఎకరం బీడు ఉండలేదు. రైతులకు కరెంట్ ఇచ్చుట్ల, రైతులకు నీళ్ళు ఇచ్చుట్ల 1 ఎకరం బీడు ఉండకపోట్ల ఇవాళ కూలీలకు కూడా లాభం అవుతున్నారు. అసలు మొత్తం బీడు ఉంటే కూలీ కూడా దొరకదు. ఇవాళ ఏ పరిస్థితి లేని వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో సాదుకునే విధంగా 2,016 రూపాయలు 116 రూపాయలు ఇవాళ పెన్షన్ ఇస్తున్నాం. భారతదేశంలో ఎక్కడన్నా ఇస్తున్నారా? మొన్న మీరు చూసారు ఎంత పెద్ద దవాఖాన కట్టినాం.
ఓ వైపు ఇవి చేసుకుంటా వైపు దవాఖాన. మన తాతలు పుట్టినాటికెళ్ళి పాత వర్షాలు ఎంత దవాఖాన ఉంటుందో కట్టింది. ఇవాళ ఒక్క దెబ్బలు నా ఎలక్షన్లు అప్పుడు సార్ని అడిగిన ఏం కావాలంటే సార్ ఇక అన్ని మంచిగానే నడుస్తున్నాయి, ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యని అడిగిన. అంటే డాక్టర్ల కాలేజ్ ఇస్తే తప్పగా ఇంతకంటే 600 పెద్ద దవాఖాన కావాలి నాకు ఎందుకంటే చదివినది కావాలి. దవాఖాన అయితే మన ప్రజలకు వైద్యం అన్నింటికంటే ఎక్కువ ఖర్చు అవుతుందే కదా. ఇవాళ ఇక్కడ ఉన్న మీ అందరినీ సందర్భాలు కోరుతున్నా. ఇవాళ ఇంటింటికి పోయినప్పుడు కూడా చెప్పిన మన వైద్య శాఖ ఇతరు ఎక్కడ ఏ కాలేజ్ అమ్మా ఆల్ ఫోర్స్ డిగ్రీ ఎక్కడ ఎల్ఎస్సి పీజీ ఎక్కడ ఎంఎస్సి కిమ్స్ కరీంనగర్ రవీంద్రరావు నాకు తెలియదు. ఇంటర్మీడియట్లో నీకు ప్రభుత్వంకి వెళ్ళి ఆ కాలేజ్కి ఎంత వచ్చింది ఆల్ ఫోర్స్కి వెళ్ళి. ఎన్ఎస్సి కాలేజ్కి నువ్వు డిగ్రీ చదివితే ప్రభుత్వంకి వెళ్ళి ఎంత వచ్చింది. ఇక రవీంద్రరావు చుట్టూ అలా కొడుకులా నేను పోతున్నాను 26 తారీఖు నాడు 25 తారీఖు నాడు. ఇక ఎంఎస్సి చదివితే కాలేజ్కి వెళ్తే చెప్పు ఏమేమి వచ్చింది నీకు ఎన్ని తెలుసు చెప్పు నేను చెప్పిండా అదే నీకు చదివితే కాలేజీకి ఏమొచ్చింది తెలియదు. ఇంటర్ తీసుకోండి డిగ్రీకి ఎంత వచ్చింది? డిగ్రీకి అది ఇయర్ మొత్తం వాళ్ళు మళ్ళీ బ్యాంక్లోకి వచ్చింది 5,000 చొప్పున అంతే కదా. 10,000 వచ్చింది. చెప్పి 12,000 మరి పీజీలో తీసుకు 70 వరకు వచ్చింది వాళ్ళకి. అందరూ అనుకుంటారు ప్రైవేట్ కాలేజీలో చదివిస్తే ప్రభుత్వం ఏం చేస్తలేదు. అమ్మాయి మంచిగా చెప్పింది. ఇంటర్మీడియట్ ఆల్మోస్ట్ చదివినా జర ఫీజు ఎక్కువ ఏమైనా వేరే తీసుకున్నారు కావచ్చు. ప్రతి ఇంటర్మీడియట్ కాలేజీకి ఒక 5,000 రూపాయలు ఇస్తారు అడ్మిషన్ ఫ్రీ. డిగ్రీ చదివితే 5,000 పుస్తకాలకు ఇస్తారు, కాలేజీకి 12 నుంచి 13,000 ఇస్తారు. అంటే ఇంకా పెద్ద చదువులో కరీంనగర్ ఆడ ప్రతి సంవత్సరం 29,000 చొప్పులు ఇస్తారు. అట్లనే ఇంజనీరింగ్ కాలేజీలు చదివితే హైదరాబాద్లో చదవాలి, పెద్ద కాలేజీలో బాగా చదివితే సీట్ అయితే పెద్ద కాలేజీలు వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ విషయం మీరు అందరూ కూడా వినాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాగా చదువుకున్న పిల్లలకు పెద్ద పెద్ద కాలేజీలు వస్తాయి, వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. 5,000 మందికి ఫ్రీ ఉండే మొత్తం ఫీజు. ఇక 2 లక్షలు కానీ ఏదైనా కానీ. తెలంగాణ అయినాక మన ఆంధ్ర కంటే చిన్నది కదా అంటే 2,000 మందికి ఉండాలి. కానీ మన దయగల ముఖ్యమంత్రి విద్యార్థులు బాగా చదువుకోవాలని చెప్పి 10,000 మంది పిల్లలకు ఫ్రీ చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. 10,000 మందికి ఫీజు రీయింబర్స్మెంట్. అంటే ఈ ప్రక్కన లక్షలాది మంది పిల్లలు కాలేజీలలో కోదాడలో చదవని, ఆదిలాబాద్లో చదవని, హైదరాబాద్లో చదవని, కరీంనగర్ చదవని, జగిత్యాల కదా రాయకల్లా జ్ఞానోదయ కాలేజీలో ఏదో ఉంది ఆడ చదివిన ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. మా సోపతి సర్పంచ్ జీవన్ రెడ్డి వచ్చాడు. ఏం చేసిండు ఇక్కడ ఉన్న మా సర్పంచ్ పెళ్లి నాడే ముందుగా అంతా వెరిఫికేషన్ చేయించేసాడు. ఊళ్ళో సెక్రటరీ ఉంటాడు అంతా రెడీ పెట్టాడు. పెళ్ళైనాక 1 గంట లోపలనే సంతకాలు పెట్టించాడు, ఆన్లైన్ చేసేసాడు. ఇక కళ్యాణ లక్ష్మి జల్లుతుంది. మొన్న ఒక నా మిత్రుడు ఇక జైత్యాలే పులాస గిలాస చుట్టాలు అటు ఏమో నాకు 1.5 దాకా వచ్చింది అన్నాడు. అనగానే పక్కన ఇంకా నా సోపతుల్లో నువ్వు ఎప్పుడు అప్లై చేసావు చెప్పారు అంటే కరోనా ఉండి లేట్ అయింది అన్నాడు. నువ్వు అప్లై చేసావు లేట్ చేస్తావు సర్కారు బాధలు అని చెప్తావు. కాబట్టి ఇక్కడ వేదిక పైన మా ప్రజాప్రతినిధులు కోరుతా ఉన్నా, మనము కొందరు నాయకులు చేసేది ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇవాళ చేసేటి కొన్ని కూడా వేరే నాయకులు లేకపోతే కేటీఆర్ గారు కవిత మనం కేసీఆర్ సారు ఈశ్వరన్నో చెప్పినవి ఫాలో అవుతూ ఉంటారు. జీవనం చెప్పింది చేసేది మంచిది అనిపించింది. మీరు కూడా అది చేయరు. పెళ్ళి నాడే క్లోజ్ అయిపోవాలి, ఆన్లైన్ అయిపోవాలి. అదే రోజు పిల్లాడు సంతకాలు వెరిఫికేషన్, మొదటి పిల్ల వయసు ఉందా, నార్మల్ ఎట్లయినా సంబంధం ముందే మాట్లాడుకుంటాం కదా, ఏజ్ సర్టిఫికేట్ వయసుది ఇవన్నీ కూడా చేసేసుకుంటే తొందరగా వస్తుంది 2 నెలలు. ఇప్పుడైతే దగ్గర 10 కోట్ల రూపాయలే మన దగ్గర రెడీ. అంటే దగ్గర 1000 మంది లగ్గాలు చేసుకున్నా ఇవ్వడానికి పైసలు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయంలో తొందరగా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుతుంది కదా, ఏంట చేయించుకోమని చెప్పుకున్న ఊరూరా మా నాయకులను కూడా కోరుతా ఉన్నా. సెక్రటరీస్ను తొందరగా చేస్తే మా తహసీల్దార్ గారు వెంటనే వెరిఫికేషన్ చేయించేస్తారు, తొందరగా చెక్కులు వస్తాయి. ఉన్న వాళ్ళకైతే మంచిగా ఆధారంగా ఉంటుంది, మళ్ళీ 2 తులాల బంగారం కొనుక్కోవచ్చు. లేని వాళ్ళు అయితే ఆ బాగానే కట్టుకోవచ్చు. అందరికీ నమస్తే, మరొకసారి శుభాకాంక్షలు.